ఏదైతే ఈ మన శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ఇవాళ పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నారు. ఆయన వాస్తవంగా నరసాపురం సీటు ఒక సామాన్య కార్యకర్త, ఆయనకి అసలు ఆ సీటు రాకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి, చాలా పెద్ద ఎత్తున ల్యాబింగ్ జరిగింది. అట్లాంటి సందర్భంలో కూడా ఆయన అధిష్టానం నమ్మింది, సీట్ ఇచ్చింది. గెలవడం అసాధ్యమని చాలామంది ప్రచారం చేసిన సునాయాసంగా గెలిచేశారు. ఆ తర్వాతన సీఎం రమేష్ తర్వాతన పురంధేశ్వరి ఉండగా ఈయనకి ఎట్లా ఇస్తారనుకుంటే పార్టీ సిన్సియర్ కార్యకర్త కాబట్టి ఆయనకే మంత్రి పదవి కూడా దక్కింది. కేంద్ర మంత్రిగా సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సిస్టమేటిక్ డెవలప్మెంట్ రూట్లో వెళ్తుంటారు వీళ్ళందరూ కూడా. అందులో భాగంగా నిన్న NH-165 ఇది చూడండి, ప్రభుత్వం అడిగితే అయిపోయిందన్న కోణంలోనే ప్రచారం చేశారు కానీ స్వయంగా గడ్కరీ చెప్పినా తగిన ప్రచారం జరగలేదు. NH-165 ఆక్వీడు దిగమర్రు ప్రాజెక్టుని శ్రీనివాస్ వర్మ అడిగితే ఈ సంవత్సరమే ఈ ప్రాజెక్టు పనిని ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి నితిన్ గడ్కరీ చెప్పారు. నరసాపురం పార్లమెంట్కి ఇది కీలకమైనటువంటిది. NH-165ని ముందుకు తీసుకెళ్లేందుకు గత 10 నెలలుగా ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో డీజీని కలిశారు, NHAI ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్ట్ టెక్నికల్ సమస్యలు కూడా పరిష్కరించి మళ్ళా సర్వే చేయించి అలైన్మెంట్ని ఖరారు చేయించారు. పలు దఫాలు ఈ ప్రాజెక్టు గురించి నితిన్ గడ్కరీని అనేక సార్లు అడిగారు. చివరికి 2,500,000 కోట్ల రూపాయలు 45 కిలోమీటర్ల రోడ్డుని ఆయన కోరిక మీదకే వేస్తున్నామని గడ్కరీ చెప్పుకొచ్చారు. ये काम 45 किलोमीटर का है, 2,500 करोड़ का ग्रीनफील्ड प्रोजेक्ट है, नया रोड बना रहे, इसी साल इसका काम शुरू हो जाएगा. ये हमारे वर्मा जी का आग्रह था, उन्होंने मुझे दिया था. అది వర్మ గారు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటిది, అది చేస్తున్నాం అన్నటువంటిది క్లియర్గా చెప్పారన్నమాట. బట్ ఆయన పేరుని మాత్రం ఫోకస్ చేయలేదు ఏ మీడియా. బీజేపీకి ఇది ఒక సమస్య. వాళ్లే కష్టపడి చేసినా సరే వాళ్ళకి పేరు రాకుండా చూసే విషయంలో జాగ్రత్తగా ప్రవర్తిస్తుండేది మన ఆంధ్ర మీడియా.